బాలీవుడ్ లో ఈ ఏడాది భూతద్దం పెట్టి వెతికిన బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే సినిమా కనిపించట్లేదు. లాస్ట్ ఇయర్ జవాన్, పఠాన్, యానిమల్ జోర్తో బీటౌన్ బ్యాచ్ దూసుకెళ్లింది. కానీ ఈ ఏడాది మొత్తం కూడా సింగిల్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందనేలా కనిపించట్లేదు. పాన్ ఇండియా మార్కెట్ సంగతి అటుంచితే బాలీవుడ్ మార్కెట్ ని దౌడు తీయించే సినిమానే కరువయింది. 2024లో బాలీవుడ్ ఏదో మ్యాజిక్ చేస్తుందా అంటే కనీసం సందడి చేస్తే చాలనే పరిస్థితి ఉంది. బాక్సాఫీస్ ని షేక్ చేసేంత అంచనాల భారంతో అక్కడ కొత్త సినిమాలేవీ రావట్లేదు. ఏప్రిల్ 10కి మైదాన్ అంటూ అజయ్ దేవ్గన్ సందడి చేస్తుంటే అదే రోజు బడే మియా చోటే మియా మూవీతో అక్షయ్, టైగర్ ష్రాఫ్ నవ్వించేందుకొస్తున్నారు. 2023లో పఠాన్, జవాన్, యానిమల్ ఇలా సాలిడ్ హిట్లొచ్చాయి. ఈ ఏడాది పాన్ ఇండియా హిట్లటుంచితే బాలీవుడ్ మార్కెట్ ని షేక్ చేసే సినిమా వస్తే చాలనే పరిస్థితి. అలాంటి మూవీ ఏదీ కనిపించట్లేదు. ఏదైనా కాంట్రవర్సీ అయి కాసులు కురిపిస్తే ఎమర్జెన్సీ లాంటి మూవీస్ ఏదైనా మ్యాజిక్ చేయొచ్చు, లేదంటే అది కూడా కష్టమే. సింగం కొత్త సీక్వెల్ సింగం అగైన్ అంటూ రోహిత్ శెట్టి, రణ్వీర్, అక్షయ్, అజయ్ అందరినీ కలిపి ఏదో మ్యాజిక్ చేసే పనిలో ఉన్నాడు. ఇది పుష్ప 2కి పోటీగా రాబోతోంది. కానీ పుష్పరాజ్ జోర్ని తట్టుకుంటుందా అంటే చెప్పలేం. 2024లో బాలీవుడ్ సందడి ఎలా ఉంటుందో చూద్దామంటే 1-6 యావరేజ్ మూవీసే తప్ప సాలిడ్ గా వసూళ్ల వర్షం కురిపించే రేంజ్ ఉన్న మూవీస్ ఏవీ కనిపించట్లేదు. ఖాన్లు, కపూర్లు అంతా ఈ ఏడాది సైలెంట్ అయ్యేలా ఉన్నారు. దీంతో అక్కడ బ్లాక్ బస్టర్ల కొరత వచ్చేలా కనిపిస్తోంది. ఈ ఏడాది వసూళ్ల వర్షం పక్కాగా కురిపించే మూవీ అంటే వెల్కమ్ టు జంగిల్. వెల్కమ్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లేదు. కానీ బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసే సత్తా ఉందనొచ్చు. సేఫ్ జోన్లో ఉన్న ఇలాంటి మూవీస్ 1-2 వదిలేస్తే ఏడాది బ్రహ్మాండాలు బద్దలయ్యే సినిమాలు వచ్చేలా లేవు.